హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్. ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూడడం జరిగితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అండ్ మీకేమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఓకేనా? ఎస్, లుక్ ఇన్ టు యువర్ ఫస్ట్ టాపిక్. ఎస్, ఇక్కడ చదవండి, మీకే అర్థమవుతుంది. నేషనల్ బయో బ్యాంక్. సో జాతీయంగా ఒక బయో బ్యాంక్. బయో మీన్స్ వాట్? జీవ సంబంధమైన విషయాల్ని ఇది డిస్క్రైబ్ చేస్తుంది. ఇది కాంటెక్స్ట్. సో ఇక్కడ చూడండి, ఎవరి ఈ ఎమినెంట్ పర్సనాలిటీ? ఎస్, డాక్టర్ జితేంద్ర సింగ్, మన దేశానికి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ మినిస్టర్. సో ఇక్కడ చూస్తే సమ్ వెల్కమ్స్ CSIRIGIB అని మనకు కనబడుతుంది. సో ఫస్ట్ ఏదైనా కరెంట్ అఫైర్ చదివేటప్పుడు ఈ మ్యాటర్ కాకుండా ఇలా ఉన్న ఫొటోస్ని మనం ఒక్కసారి గమనిస్తే ఆ కాంటెక్స్ట్ ఏంటి, ఆ సిచ్యువేషన్ ఏంటి, ఈ చదవడం కంటే చూసిన దానివల్ల అది ఇంకా ఎక్కువ రోజులు మనకు గుర్తుంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, సైంటిఫికల్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వాళ్ళు ఇక్కడ ఏంటి, జీనోమ్ అండ్ బయో సంబంధిత ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. దాని పేరేంటి నేషనల్ బయో బ్యాంక్. ఫైనల్లీ ఇప్పుడు ఇది ఇనాగ్రేషన్ జరిగింది. యాక్చువల్గా ఇది మనకి ఎప్పుడు వచ్చింది? ఈ ప్రస్తావన మనకి 2023 డిసెంబర్లో ఈ ప్రస్తావన మనం చూడడం జరిగింది. ఇలా దాదాపు 1.5 year వరకు ఇది ఇలాగే జరుగుతూ ఫైనల్గా ఈరోజు న్యూఢిల్లీలో ఇది ఇనాగ్రేట్ అయింది. సో అంత బాగానే ఉంది. అసలు ఏంటి ఇది, ఏం చెప్తుంది? ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం ఇంపార్టెంట్? సో ఇది ఏం చేస్తుందంటే దాదాపుగా ఒక 10,000 మందికి సంబంధించిన జెనెటిక్స్ని ప్రిజర్వ్ చేసి వాటికి సంబంధించిన మొత్తం సిచ్యువేషన్ని ఇది ఎస్టిమేట్ చేసి ఎథ్నిసిటీ లేదా ఎలాంటి రకాల రోగాలు మానవులకు సంక్రమిస్తున్నాయి, వాటికి సంబంధించిన రెమెడీస్ ఏంటి, వీటన్నిటిని ఇందులో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తారన్నట్లుగా. సో అంతెందుకు, మన తెలంగాణ చూసుకోండి, మన తెలంగాణలో షామీర్పేట దగ్గర తుర్కపల్లిలో జీనోమ్ వ్యాలీ ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా ఇలాంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ మనం చూడడం జరుగుతుంది. ఓకేనా? సో కాస్త ఇన్ డీటెయిల్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో దిస్ ఈస్ టైలర్డ్ టు క్యాప్చర్ ద కంట్రీస్ యూనిక్ డైవర్సిటీ. సో భారతదేశంలో ఈ యూనిక్ డైవర్సిటీ ఎలా ఏర్పడింది అక్రాస్ జాగ్రఫీ, ఎథ్నిసిటీ, సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్. సో వీటన్నిటి పరంగా మనుషుల యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది, వీటన్నిటిని ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని కంప్లీట్గా ఫీనోమ్ ఇండియా అనే ప్రాజెక్ట్ కింద దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఈ ఫీనోమ్ ఇండియా అంటే ఏంటో చూసుకుంటే మనకి సరిపోతుంది. సో ద కీ ఫ్యాక్ట్స్ అబౌట్ ద ఫీనోమ్ ఇండియా. ఈ ఫీనోమ్ ఇండియా యాక్చువల్ నేమ్ ఏంటి అంటే, ఎస్, దిస్ ఇస్ ద అఫీషియల్లీ నేమ్డ్ ఫీనోమ్ ఇండియా CSIR హెల్త్ కోహార్ట్ నాలెడ్జ్ బేస్ అనేది దీని అఫీషియల్ నేమ్. ఈ నేమ్ కింద ఈ నేషనల్ బయో బ్యాంక్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇది మనకి ఎప్పుడు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది చెప్పా కదా, 2023 డిసెంబర్లో దీన్ని మనం ప్రస్తావించడం జరిగింది. సో అలా ఇప్పటిలో చూసుకుంటే వీళ్ళందరినీ ఈ 10,000 మంది ఇండివిజువల్స్ యొక్క జెనెటిక్స్ని మనం తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళంతా ఎవరిని పడితే వాళ్ళు తీసుకుంటారా? లేదు. ఇక్కడ చూడండి, ఈ CSIRలో పనిచేసిన ఎంప్లాయీస్ కానీ, లేదా పెన్షనర్స్ కానీ, లేదా వాళ్ళ స్పౌసెస్ అంటే వాళ్ళ హస్బెండ్స్ అండ్ వైఫ్స్ కానీ, వీళ్ళందరినీ అక్రాస్ 17 స్టేట్స్, 17 రాష్ట్రాలు, 24 సిటీస్ నుంచి వీళ్ళందరి యొక్క డేటాను తీసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా అది షుగర్ వ్యాధులే కానీ, లేదా డయాబెటిక్సే కానీ, లేదా కార్డియాక్ సంబంధించిన మెటబాలిక్ ఇష్యూసే కానీ, ఈ ప్రతి ఇష్యూస్ని వీళ్ళు ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి దానికి ఆన్సర్ ఏంటి, దానికి రెమెడీస్ ఏంటి, దీని అంతటిని రీసెర్చ్ చేసే ఒక థింగ్ అన్నట్లుగా ఇది. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ టాపిక్ చూస్తే ఇక్కడ చూడండి, మీకు ఏం కనబడుతుంది? సంథింగ్ మొత్తం ఒక వైల్డ్ లైఫ్ కనబడుతుంది. ఇక్కడ మీకు కనబడుతుంది ఏంటి? సైటీస్. ఎస్, సైటీస్. అసలు సైటీస్ అంటే ఏంటి? @50 ఏంటి? సో సైటీస్ ఇప్పటివరకు ఏర్పడి 50 years గడిచింది. అంటే ఇప్పటికీ ఇది ఏర్పడి 50 years. ఇటీవల వెరీ రీసెంట్గా July 1st ఇది 50 yearsని నమోదు చేసుకోవడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో అసలు ఫస్ట్ సైటీస్ అంటే అర్థం ఏంటి? సైటీస్ అంటే దిస్ ఈస్ ద కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్. సో పేర్లోనే ఉంది చూడండి, కన్వెన్షన్, ఇంటర్నేషనల్, ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ అంటే అంతమైపోతానికి దగ్గరగా వస్తున్న స్పీషీస్ని, వాటి ట్రేడ్ని, అంటే ఇప్పుడు జనరల్గా ఏనుగు దంతాల కోసం, రైనోస్ని ఎందుకు వాటి హార్న్స్ కోసం, వీటికి మనం పోచింగ్ చేస్తాం కదా, ఇవన్నీ ఇంటర్నేషనల్ వైజ్గా ట్రేడింగ్ ఎలా జరుగుతున్నాయి, సో ఏ జంతువులు ఎండేంజర్డ్ స్పీషీస్కి చాలా దగ్గరగా ఉంటున్నాయి అని చెప్పే ఒక ఇంటర్నేషనల్ వైజ్గా ఉండే ఒక ఆర్గనైజేషనే ఈ సైటీస్. ఇది ఎప్పుడు ఏర్పడింది? ఇది మనకి
1975 జూలై 1న ఇది ఏర్పడడం జరిగింది. సో వీటి మీద మనం క్వశ్చన్స్ని అటు యూపీఎస్సీ, సెంట్రల్ ఎగ్జామ్స్ లేదా వెరీ రీసెంట్ కండక్ట్ చేసిన ఈ గ్రూప్స్ ఎగ్జామ్ లాంటిలో వాటి మనం చూస్తుంటాం. లైక్ ఇది కనబడిన లేదా ఐయుసిఎన్, సో కన్జర్వేషన్ ఐయుసిఎన్. సో వీటి మీద మనం ప్రతిసారి మనం క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం కదా. సో ఆ కాంటెస్ట్లో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇప్పటికీ ఇది వచ్చి 50 సంవత్సరాలు నమోదు చేసుకుంది. సో ఇక్కడ ఒక నోట్ గమనించండి. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. సో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ మార్చ్ 3 మనం ప్రతి ఇయర్ మార్చ్ 3 ఏమని జరుపుకుంటాం మనం వరల్డ్ వైల్డ్ లైఫ్ డేగా మనం జరుపుకుంటాం. సో ఇదే రోజున అంట ఈ సైటిస్ కూడా కన్వెన్షన్ మీద సంతకం చేయడం జరిగింది. అర్థమవుతుందా? అంటే అది ఇంకా ఎగ్జిస్టెన్స్లోకి రాలేదు, జస్ట్ సంతకం చేసిన రోజు ఇదే. అండ్ దాంతోపాటు యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ప్రతిపాదించిన వరల్డ్ వైల్డ్ లైఫ్ డే కూడా అదే. అందుకే దీన్ని నోట్లో భాగంగా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే ఇది కూడా మనకి ఏ రోజు జరుగుతుంది? మార్చ్ 3 జరుగుతుంది. అందుకే ఈ డే యొక్క థీమ్ ఈ సంవత్సరం ఏంటి అని అడిగే క్వశ్చన్లు కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే గ్రూప్ 4లో ఇలాంటి ప్రాక్టీస్ మనకు కనబడ్డది. సో చూస్తే వరల్డ్ వైల్డ్ లైఫ్ 2025 థీమ్ ఏంటి? వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫినాన్స్ ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ ప్లానెట్ అనేది దీని థీమ్. ఇక్కడ ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఏంటి మార్చ్ 3ని ఏమని ప్రకటించింది? వరల్డ్ వైల్డ్ లైఫ్ డేగా ప్రకటించింది. ఇదే రోజున సైటిస్ తన కన్వెన్షన్ మీద సంతకం కూడా చేయడం జరిగింది. కానీ అది ఎగ్జిస్టెన్స్లోకి ఎప్పుడు వచ్చింది? జూలై 1 1975 అది ఎగ్జిస్టెన్స్లోకి రావడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించిన థీమ్ అన్నట్లుగా ఇక్కడ మనం చూస్తే కనబడుతుంది. ఎప్పుడు వచ్చింది? ఇట్ ఈస్ కేమ్ ఇన్ టు ద ఫోర్స్ 1st July 1975 బట్ వాజ్ సైన్డ్ ఆన్ 3rd March 1973. సో ఇదే రోజుని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఏమని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది? వరల్డ్ వైల్డ్ లైఫ్ డేగా దీన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఇది అంటే కరెంట్ అఫేరే, కానీ స్టాక్ జీకేని కూడా ఇక్కడ ఇంటర్లింక్ చేసుకొని చదువుకోవాల్సిన అవసరం ఒక ఆస్పిరెంట్గా ఎంతగానో మనకుంది. అర్థమవుతుందా? సో ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. సో మరి దీంట్లో ఏముంటాయి సార్? ఎండేంజర్ స్పీసీస్ అంటే అవి ఎలా ఉంటాయి? దీన్ని మనం సెగ్రిగేషన్ చేసుకుంటే అపెండిక్స్ 1, అపెండిక్స్ 2, అపెండిక్స్ 3గా ఇది మనకి సెగ్రిగేట్ అవుతుంది. ఈ అపెండిక్స్ 1లో ఉన్న స్పీషీస్ ఎలాంటివంటే దోస్ ఆర్ థ్రెటెన్డ్ విత్ ఎక్స్టెన్షన్, అంటే దాదాపుగా అవి అంతమైపోవడానికి చాలా దగ్గరగా ఉన్నాయి. అర్థమవుతుందా? అంతరించిపోయే ప్రమాదం ఉన్న జాతులు అన్నట్లుగా ఈ అపెండిక్స్ 1లో ఉంటాయి. చాలా చాలా డేంజరస్ అన్నట్లు అవి. సో చూడండి, ట్రేడ్ ఇస్ హైలీ రెస్ట్రిక్టెడ్. అలాంటి జంతువుల్ని ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా చాలా చాలా స్ట్రాంగ్గా పనిష్ చేయాలని ఈ అపెండిక్స్ చెప్తుంది. ఇక నెక్స్ట్ అపెండిక్స్ చూస్తే స్పీషీస్ నాట్ ఎండేంజర్డ్, అవి అంతమైపోవు, కానీ నీడ్ టు కంట్రోల్డ్ ట్రేడ్ టు అవాయిడ్ రిస్క్. సో అవి అంతమైపోవు, అలా అని వాటి ట్రేడ్ని జరపొద్దు, వాటిని కంట్రోల్ చేయాలని ఈ అపెండిక్స్ 2 చెప్తుంది. తర్వాత 3rd స్పీషీస్ ప్రొటెక్టెడ్ బై అట్లీస్ట్ 1 కంట్రీ దట్ సీక్స్ కోఆపరేషన్ టు రెగ్యులేట్ ట్రేడ్, అంటే అట్లీస్ట్ ఒక కంట్రీ ఖచ్చితంగా వాటిని కాపాడుతూ ఉండాలి అనేది అపెండిక్స్ 3 చెప్తుంది. సో ప్రతిసారి ఈ జంతువు అపెండిక్స్ 1లో ఉంది, ఈ జంతువు అపెండిక్స్ 2లో ఉంది, ఈ జంతువు అపెండిక్స్ 3లో ఉంది అనుకుంటూ ఏవైనా సిగ్నిఫికెంట్ పాయింట్స్ మనకు కనబడితే వాటిని కూడా ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉంది. సో ఇది సైటిస్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్. ఓకేనా? యా. ఇక నెక్స్ట్ దీన్ని చూసే ముందు దీనికి సంబంధించిన పేపర్ ఆర్టికల్ ఒకటి వచ్చింది. ఇది చూస్తే మనకి క్లియర్ కట్ అబ్జర్వేషన్ దొరుకుతుంది. సో చూడండి, ఉత్తమ ఆహారం లభించే దేశాల్లో 12వ స్థానంలో భారతదేశం వచ్చింది. సో పేర్లోనే ఉంది, ఏమన్నది? ఉత్తమ ఆహారం లభించే దేశాలు అంటే క్వాలిటీ ఫుడ్ లభించే దేశాల్లో భారతదేశం స్థానం ఎంత? 12వ స్థానంలో ఉంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ఆహారం లభించే 100 దేశాలను తీసుకుంటే భారత్ ర్యాంక్ ఎంత? 12 వచ్చింది. సో దీన్ని కండక్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఏ దేశానికి సంబంధించింది, దాని పేరేంటి? అది ఎక్కడంటే క్రొయేషియా దేశంలో ప్రధాన కేంద్రంగా కార్యకలాపం సాగించే ఒక ప్రైవేట్ ట్రావెల్ గైడ్ సంస్థ. దాని పేరేంటి? టేస్ట్ అట్లాస్. పేరేంటి? టేస్ట్ అట్లాస్. ఓకేనా? టేస్ట్ అట్లాస్ అనే ఒక సంస్థ, అనే ఒక ఆర్గనైజేషన్. ఏ దేశం? క్రొయేషియా. ఎక్కడుంటుంది? యూరోప్లో. ఓకేనా? సో యూరోప్లో ఉండే ఈ క్రొయేషియా దేశం సంబంధించిన టేస్ట్ అట్లాస్ అనే సంస్థ ఏం చేసింది? ఇలాంటి ఏంటి ఉత్తమ ఆహారం లభించే దేశాలని టెస్ట్ కండక్ట్ చేస్తే అందులో భారత్ ఎన్నో ప్లేస్లో వచ్చింది?
12వ ప్లేస్లో. సో అమెరికా చూడండి, అమెరికా 13వ స్థానం రావడం జరిగింది. సో ఇదేటలా మనం చూసుకుంటే, సో ఉత్తమ ఆహారం లభించే నగరాల జాబితాలు అంటే సిటీస్‌ని మనం అబ్జర్వ్ చేస్తే ఫిఫ్త్ ప్లేస్‌లో ముంబై వచ్చింది. అక్కడ చూస్తే వడాపావ్ గాని, పావు బజ్జీ గాని ఇలా రకరకాలుగా కనబడుతుంది. ఇదే ప్లేస్‌లో ఢిల్లీ మనకి 45వ ప్లేస్‌లో వచ్చింది. హైదరాబాద్ 50 ప్లేస్‌లో వచ్చింది. సో ఇలా మనకి ఇవి కనబడుతున్నాయి. ఇదే కాంటెక్స్ట్ ఇక్కడ. ఇక్కడ కంప్లీట్‌గా చెప్తుంది. ఓకేనా? యెస్ ఇలా. సో ఇప్పటికి మనం క్రొయేషియా మాట్లాడుకున్నాం. సార్ దీన్ని గురించి అడగకపోయినా ఒకవేళ క్రొయేషియా లొకేషన్ గురించి అడిగే పాసిబిలిటీ కూడా మనకుంది. ఓకేనా? దాన్ని కూడా ఒకసారి మనం చూసేస్తే ఇంకా క్లియర్ కట్ ఐడియా మనకొస్తుంది. ఓకేనా? సో చూడండి, ఇదంతా ఏంటి? ఇదంతా యూరప్ కాంటినెంట్ కదా! సో ఇది క్రొయేషియా కంట్రీ. ఓకేనా? ఇదంతా క్రొయేషియా కంట్రీ. సో చూస్తే ఇది మెడిటరేనియన్ సీని అంటే మధ్యధరా సముద్రాన్ని ఆనుకుని మనకు కనబడుతుంది కదా! దీని చుట్టుపక్కల ఉన్న దేశాలను మనం అబ్జర్వ్ చేస్తే సో మీరే క్లారిటీగా చూడండి. ఓకేనా? స్లోవేనియా. సో ఈ దేశం పేరేంటి? ఈ దేశం పేరు స్లోవేనియా. ఇటు పక్కన చూసుకుంటే మనకు స్లోవేనియా కనబడుతుంది. ఓకేనా? ఇటు పక్కన చూసుకుంటే మనకి సరాజోవో కనబడుతుంది. ఇటు పక్కన చూసుకుంటే మనకు సెర్బియా కనబడుతుంది. ఇటు పక్కన చూసుకుంటే మనకి హంగేరీ కనబడుతుంది. సార్ ఇంత డీటెయిల్‌గా అడుగుతారా ఎగ్జామ్స్‌లో అంటే యెస్. కావాలంటే మీకు డౌట్స్ ఉంటే తెలంగాణ కండక్ట్ చేసిన గ్రూప్ 2 ఎగ్జామ్ పేపర్ చూడండి. అక్కడ మీకు కనబడుతుంది. ఎలా అంటే ఈక్వేటర్ సౌత్ అమెరికా కాంటినెంట్‌లో ఏ దేశం గుండా వెళ్తుంది కాదు. తూర్పు నుంచి పశ్చిమానికి వెళ్తున్న దేశాల వరుస క్రమాన్ని అమర్చండి అనే అంత టఫ్‌గా అడిగినప్పుడు ఇలాంటి క్వెషన్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో చూసారా? క్రొయేషియా ఎక్కడెక్కడ మనకు కనబడుతుంది? సో ఇటువైపు మనం చూసుకుంటే స్లోవేనియా, ఇటువైపు చూసుకుంటే మనకు సరాజోవో, ఇటు చూసుకుంటే మనకి సెర్బియా, ఇటు చూసుకుంటే మనకు హంగేరీ. సో ఇదంతా ఇక్కడ మధ్యధరా సముద్రంలో ఇది లొకేట్ అయి ఉంది. ఓకేనా? యెస్. సో నెక్స్ట్ చూసుకుంటే సో ఇదొక సూపర్లేటివ్ టాపిక్ అండి. ఇది ఒక సూపర్లేటివ్ టాపిక్. ఏంటి అంటే ఇప్పటి వరకు రేషన్ అంటే జనరల్‌గా మనందరూ రేషన్ షాప్‌కెళ్ళి తీసుకుంటాం కదా! నెసెసరీ గూడ్స్. సో ఇక్కడ చూసుకుంటే ఫోన్‌తో ముఖాన్ని స్కానింగ్ చేసే ఒక సిస్టమ్‌ని ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసిన రాష్ట్రం ఏంటి? హిమాచల్ ప్రదేశ్. డైరెక్ట్ క్వెషన్ అండి. డైరెక్ట్ క్వెషన్. మీరు ఇలానే ఎగ్జామ్స్‌లో చూడడం జరుగుతుంది. సో ఒకసారి చూసుకుంటే ప్రజా పంపిణీ వ్యవస్థలో పీడీఎస్ సిస్టమ్ కదా! పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఇందులో ప్రామాణిక వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే ఈ విధానాన్ని అమలుపరిచిన మొదటి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. సో ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుందండి. మనం వెళ్ళగానే ఫేస్ రికగ్నిషన్ అంటే ఆ మొబైల్‌తో మనల్ని ఫోటో తీయడం జరుగుతుంది. అక్కడ ఫేస్ రికగ్నిషన్ జరిగిన తర్వాత పలానా వ్యక్తికి ఈ రేషన్ బియ్యం ఇవ్వవచ్చు అనే రకంగా ఈ సిస్టమ్‌ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇది కాంటెక్స్ట్. సో ఈ కాంటెక్స్ట్‌లో ఫస్ట్ వచ్చిన రాష్ట్రం ఎవరు? హిమాచల్ ప్రదేశ్. ఇటీవల కాలంలో హిమాచల్ మనకు ప్రతిసారి లైమ్‌లైట్‌లోకి వస్తూనే ఉంటుంది. సో దీని మీద ప్రతి టాపిక్‌ని ఒక సెపరేట్ పేజ్‌లో మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఓకేనా? యెస్. సో ఇలా హిమాచల్ ప్రదేశ్ మనకొచ్చింది. సో ఇదే విధంగా మీ అందరిని అడుగుతున్న ఒక క్వెషన్ టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే టార్గెట్‌గా ప్రజా పంపిణీ వ్యవస్థ మన దేశంలో ఎప్పుడొచ్చింది? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ టార్గెటెడ్. ఇది మన దేశంలో ఏ సంవత్సరంలో వచ్చింది? ఓకేనా? యెస్. ఇలాంటి క్వెషన్స్ మనకి ఎకానమీ లేదా వెల్ఫేర్‌లో కనబడుతుంటాయి. సో ఖచ్చితంగా ఈ క్వెషన్‌కి ఆన్సర్ తెలియకపోయినా సెర్చ్ చేసి మరి తెలుసుకొని మరి కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది మీకు మాత్రమే యూజ్ అవుతుంది. ఓకేనా? యెస్. నెక్స్ట్ చూడండి. ఇటీవలి కాలంలో మనం చాలా వరకు వాల్కనోస్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈ వాల్కనో గురించి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. బట్ మళ్ళీ ఇప్పుడొచ్చింది. సో ఇంతకుముందు అంటే ఎప్పుడు? మనం జూన్‌లో మాట్లాడుకున్నాం. సో మళ్ళీ ఈ జూలైలో మళ్ళీ వార్తలోకి వచ్చింది. దాని పేరేంటి? లెవోటోబీ లకీ. ఓకేనా? లెవోటోబీ లకీ. ఇది మనకి ఎలా కనబడుతుందంటే 2 జాయింట్‌గా ఇలా 2 జాయింట్‌గా ఇదొక వాల్కెనోగా ఇది మనకు కనబడుతుంది. ఇలాంటి వాల్కెనో ఇప్పుడు మళ్ళీ ఎరప్ట్ అయింది. జూన్‌లో ఎరప్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఎరప్ట్ అయింది. ఒకసారి మనం రెమినిస్కింగ్ చేసుకుంటే సో మనం చూడొచ్చు. మౌంట్ ఎట్నా, మౌంట్ కిలాయు, మౌంట్ ఫ్యూగో, తర్వాత మౌంట్ మెరాపి. ఇలా చాలా వరకు మనం వాల్కనోస్‌ని మాట్లాడుకున్నాం. ఈ మౌంట్ ఎట్నా చూసుకుంటే ఇది మనకి ఇటలీలో కనబడుతుంది. మౌంట్ కిలాయు ఇది మనకి ఇది హవాయిలో కనబడుతుంది. ఫ్యూగో ఎక్కడ? ఇది మనకి గతిమాలాలో కనబడుతుంది. గతిమాల దేశంలో. మెరాపి ఎక్కడ? ఇది మనకి ఇండోనేషియాలో కనబడుతుంది. ఓకేనా? ఇండోనేషియాలో. ఇప్పుడు ఇదే ఇండోనేషియాలో మనకి లెవోటోబీ లకీ అగ్నిపర్వతం కూడా కనబడుతుంది. సో వీటన్నిటిని మనం క్వెషన్స్ ఎలా చూడొచ్చు అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్‌లా ఇలాంటి క్వెషన్స్‌ని మనం అబ్జర్వ్ చేయొచ్చు.
ఒకసారి దీన్ని మన రియల్ టైమ్ లొకేషన్స్ని అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమవుతుంది ఇది ఎలా లొకేట్ అయింది. సో చూసారు కదా, రెండు ట్విన్స్ లాగా మనం కనబడుతున్నాయి కదా, ఇవి ఇలా ఈ రకంగా దీన్ని మనం చూడొచ్చండి. ఈ రకంగా సో ఇలా మనకి ఈ స్ట్రక్చర్లో ఇది మనకు కనబడుతుంది. ఓకేనా. సో ఈ రకంగా ఇది మనకి లొకేట్ అయింది. ఓకేనా. ఎస్, ఎక్కడ, ఏ దేశంలో? ఇండోనేషియాలో. సో కనబడుతున్నాయి కదా రెండు అగ్నిపర్వతాలు ఈ రకంగా ఇలా ట్విన్స్గా ఇవి మనకు కనబడుతున్నాయి. వీటిని మనం అంతకుముందు మాట్లాడుకున్నాం, హస్బెండ్ అండ్ వైఫ్గా వీటిని మనం పిలుస్తున్నాం అని కూడా మనం మాట్లాడుకున్నాం కదా, ఆ రకంగా. సో బై ద వే, ఇదే ఇండోనేషియా ఈ బార్డర్లో మనకు కనబడే జలసంధిని మనం ఏమంటాం స్ట్రైట్ ఆఫ్ మలక్కా జలసంధి కూడా మనం దీన్ని పిలుస్తాం. ఓకేనా. ఎస్. నెక్స్ట్ చూసుకుంటే అల్లూరి సీతారామరాజు. ఓకేనా. ఈయన మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చారు. ఎందుకు? లాస్ట్ టైం ఈయనకు సంబంధించిన ఒక భారీ విగ్రహాన్ని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఎవరు? అమిత్ షా, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ కలిసి కదా. సో యాక్చువల్గా ఈయన బర్త్డే ఎప్పుడు? జూలై 4th. సో ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు? 120 years కంప్లీట్ అయింది. సో ఇక్కడ చూస్తే కేంద్ర రక్షణ మంత్రి ఎవరు? అమిత్ షా గారు సీతారామరాజు 128th యానివర్సరీ గురించి మాట్లాడుతూ ఆయన స్వాతంత్ర పోరాటం చాలా కృషి చేశారు. సో ఇదే థీమ్గా మేమేంటి 2026 వరకు కంప్లీట్గా మావోయిస్ట్ తిరుగుబాటుని మేము కంప్లీట్గా నిర్మూలిస్తాం అని ఇక్కడ ఈయనకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో ఇది ఏపీ విద్యార్థులకి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఒకసారి మనం సీతారామరాజు గురించి చూస్తే ఈయన జూలై 4th 1897లో 1897లో ప్రస్తుత ఏపీ భీమవరంలో మొగల్తూరులో మొగళ్ళు ఈ డిస్టిక్లో ఈయన జన్మించడం మనం చూడొచ్చు. ఓకేనా. ఎస్. సో ఈయన చాలా వరకు గిరిజన పోరాటాలు కానీ, ఇది స్వతహా గిరిజనుడు కాదు కానీ గిరిజన పోరాటాలు కానీ, లేదు అంటే వాళ్ళ జీవితాలను కాపాడడం గురించి కానీ, లేదా ఇలా చాలా వరకు ఈయన స్వాతంత్ర ఉద్యమంలో మనకి ఈయన యొక్క సిగ్నిఫికెంట్ రోల్ మనకు కనబడుతుంది. ఈయన తీసిన ఫేమస్ మూమెంట్ ఏంటి అంటే రంపా తిరుగుబాటు. ఎస్, ద రంపా రెబెలియన్ ఎప్పుడు వచ్చింది? 1920-24 ఈ మధ్యలో వచ్చింది. ఎందుకు వచ్చింది అసలు? ఎందుకు ఈయన తిరుగుబాటు చేయడం జరిగిందంటే, పోడు సాగు వంటి గిరిజన వ్యవసాయ పద్ధతుల్ని పరిమితం చేసి అనేక మందిని వారి భూముల నుంచి బహిష్కరించిన మద్రాసు అటవీ చట్టం. అటవీ చట్టం పేరేంటి? మద్రాసు అటవీ చట్టం 1882కి రివోల్ట్గా భాగంగా. సో దానికి ప్రతిస్పందనగా, దానికి రెస్పాన్స్గా ఈయన ఈ రంపా తిరుగుబాటు బ్రిటిష్ వారి మీద చేయడం జరిగింది. ఈ కాంటెస్ట్లో ఆయన పోలీస్ స్టేషన్ కాల్ చేయడం కానీ, లేదా అక్కడున్న అమ్యునిషన్స్ని దొంగలించడం కానీ, ఇలా ప్రతి దాన్ని ఈయన చాలా డైరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళకి రెస్పాన్స్గా ఈయన చేయడం జరిగింది. సో ఈ ఆస్పెక్ట్లో ఈయనని 1924లో ఈయన్ని మోసం చేసేసి May 7th 1924లో ఈయన్ని కాల్ చేయడం కూడా జరిగింది. ఈ రకంగా ఏపీలో ఈయనకంటూ ఒక సిగ్నిఫికెంట్ రోల్స్ మనకు కనబడుతుంది. ఏపీ విద్యార్థులు, మీ అందరిని అడుగుతున్న క్వశ్చన్, అల్లూరి సీతారామరాజు డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ పేరేంటి? సీతారామరాజు డిస్టిక్ ఒక హెడ్ క్వార్టర్స్ పేరేంటి? మీ అందరిని అడుగుతున్న క్వశ్చన్. ఓకేనా. తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎస్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా పేరు చదవండి. గ్రాండ్ ఇథియోపియన్ రెనర్జెన్స్ డ్యామ్. ఓకేనా. సింప్లీ గ్రాండ్ ఇథియోపియన్ రెనర్జెన్స్ డ్యామ్. సో ఫస్ట్ ఈ మీనింగ్ మనకు అర్థం కావాలి. గ్రాండ్ అంటే భారీ స్థాయిలో, ఇథియోపియా అంటే దేశం పేరు, రెనర్జెన్స్ అంటే పునరుజ్జీవనం అంటే రెజ్యువనేషన్ అంటే తిరిగి మళ్ళీ బ్రతికించే ఒక డ్యామ్. సో తిరిగి మళ్ళీ బ్రతికించే డ్యామ్ అంటే అర్థం ఏంటి అంటే, ఎక్కడైతే ఫెమెన్స్ కానీ డ్రైల్యాండ్స్ కానీ ఉన్న ఏరియాస్ ఉంటాయో ఈ వాటర్తో ఆ ఏరియాస్ మొత్తాన్ని కంప్లీట్గా ఫర్టైల్ చేయాలి. అర్థమవుతుందా? సో ఆ కాంటెక్స్లో భాగంగా దీన్ని మనం ఏమంటున్నాం? గ్రాండ్ ఇథియోపియన్ రెనర్జెన్స్ డ్యామ్ అంటున్నాం. సో ఇది ఎందుకు లైమ్లైట్లోకి వచ్చింది? ఇది కంప్లీట్గా డిస్ప్యూట్గా మారిపోయింది. డిస్ప్యూట్ మీన్స్ వివాదాస్పదంగా మారిపోయింది. ఎందుకు వివాదాస్పదంగా మారిపోయింది? దీని పక్కనే ఆనుకున్న రెండు దేశాలు, అది ఈజిప్టే కానీ లేదా సూడానే కానీ, వాటితో షేర్ అయిన నైలు నది, మనం మాట్లాడుకున్నాం కదా నైలు నది అని ఈజిప్ట్లో. సో ఆ నైలుకి సంబంధించిన మోర్ వాటర్ని ఈ ఇథియోపియా తీసుకుంటుంది అనే ఆస్పెక్ట్లో ఇది ఒక డిస్ప్యూట్గా మనం చూడొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే గతంలో దీన్ని ఏమని పిలిచాం మనం? మిలీనియం డ్యామ్ అని పిలిచాం. సో ఇది ఇథియోపియాలో బెనిషాంగుల్ గుముస్ ఏరియాలో ఇది లొకేట్ అయింది. సూడాన్కి చాలా దగ్గరగా ఇది మనకు లొకేట్ అవుతుంది. సో చూడండి, ఇదంతా ఇథియోపియా అయితే ఈ ఏరియాని మనం బెనిషాంగుల్ ఏరియా అంటాం. సో పక్కన చూడండి మనకు సూడాన్ ఉంది, ఇటు పక్కన చూడండి మనకి ఈజిప్ట్ ఉంది. అందువల్ల ఇది మనకి వివాదాస్పదంగా మారింది. సో ఒకసారి మిమ్మల్ని రియల్ టైంలో చూపిస్తానండి. ఒకసారి మీరే రియల్ టైంలో చూస్తే మీకే అర్థమవుతుంది. సో చూడండి, ఫస్ట్లీ ఇథియోపియా. సో ఇదంతా ఏంటి? ఇదంతా ఆఫ్రికన్ కాంటినెంట్. ఎస్పెషల్లీ ఈ ఏరియాని మనం
ఆఫ్రికా కొమ్ము, ద హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని మనం పిలుస్తాం కదా. సో ఈ ఏరియా ఇక్కడ ఇక్కడ మనం చూస్తే మనకు కనబడుతున్న లొకేషన్ ఏంది, ఇదంతా ఎర్ర సముద్రం, రెడ్ సీ అంటాం కదా. సో ఇక్కడ మనకి బాబ్ అల్ మండిబ్ జలసంధి మనకు కనబడుతుంది. ఇక్కడ మనకి గల్ఫ్ ఆఫ్ ఏడెన్ కూడా కనబడుతుంది. ఓకేనా? ఎస్. సో మై ఫస్ట్ క్వశ్చన్, ఇదంతా ఇథియోపియా రేంజ్ అండి, ఇదంతా ఇథియోపియా రేంజ్. ఈ ఇథియోపియా అనేది ఎర్ర సముద్రాన్ని కలిగి ఉందా లేదా చాలా సార్లు మనం క్వశ్చన్ చేయడం జరిగింది. సో దీనికి ఎర్ర సముద్రానికి అసలు బార్డర్ లేదు, అసలు బార్డర్ లేనే లేదు. ఓకేనా? ఎస్. సో ఈ ఇథియోపియాలో ఈ ఏరియా పేరు చదవండి, బెనిషాంగుల్ గుముజ్ ఏరియా. ఈ ఏరియాలో ఈ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఒకసారి మీరు చూడండి, ఈ పక్కన చూడండి, దీని మీద మనకి ఈజిప్ట్ ఉంది. సో మనకి నైల్ నది కనబడుతుందా, ఇలా ఇలా ఈ రకమైన స్ట్రక్చర్లో మనకు ఒకటి కనబడుతుంది కదా, ఈ నైల్ నది. ఎస్. ఇంకా జూమింగ్ చేస్తే మీకు ఇంకా చాలా క్లారిటీ కనబడుతుంది అన్నది. ఎస్, కనబడుతుంది కదా, ఇదేనండి వైట్ నైలు. అర్థమైందా? తెల్ల నైలు నది, వైట్ నైల్ కనబడుతుంది కదా మీ అందరికీ. సో చూడండి, ఇలాంటి రియల్ టైం విజువలైజేషన్స్తో కరెంట్ అఫైర్స్ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఇలాంటి ప్రాక్టీస్ లేదు. దిస్ ద ఫస్ట్ టైం ఇన్ అవర్ తెలుగు 2 స్టేట్స్, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ప్రాక్టీస్ మేము మాత్రం చేస్తున్నాం. సో ఖచ్చితంగా ఈ వీడియో రీచ్ పెరిగేలా మ్యాక్సిమం పీపుల్కి దీన్ని షేర్ చేయండి. ఓకేనా? ఎస్. సో ఇలా ఇలా ఈ నైలు నది వాటర్ అనేది మొత్తంగా వీళ్ళు ఇక్కడ అక్వైర్ చేయడం జరుగుతుంది అనేది వీళ్ళకి సంబంధించిన ఒక ఇష్యూ. ఓకేనా? ఎస్. ఇప్పుడు మీరు చూసారు పక్క పక్కన ఏమేమి కంట్రీస్ ఉన్నాయని. ఇలా చూసుకుంటే ఈ పొరుగు దేశాలతో చాలా వరకు ఒక డిస్ప్యూట్గా మారిపోయిందని ఇది చెప్పడం జరుగుతుంది. సో చూస్తే ఇది నైలు నది యొక్క ప్రధాన ఉపనదిలో ఒకటైన బ్లూ నైల్. ఇంతకుముందు మనం ఏంటి వైట్ నైల్ చూసాం. ఓకేనా? ఎస్. ఒకసారి మనం చూడండి మళ్ళీ. సో ఈ నైలు అనేది చాలా వరకు సెగ్రిగేట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇటొక సెగ్రిగేషన్ కానీ, ఇలా ఒక సెగ్రిగేషన్ కానీ, ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ రేంజ్లో మీకు కనబడుతుంది కదా. సో ఇలా కంప్లీట్గా సెగ్రిగేట్ అవుతుంది ఈ నది. అర్థమవుతుందా? సో ఇలా బ్లూ నైల్ అని మీకు పేరు కనబడుతుంది కదా, బ్లూ నైలు రివర్. ఓకేనా? సో ఇలా చాలా వరకు, సరే అది బ్లూ కలర్లో ఉంటుందంటే అలా ఏం కాదు, జస్ట్ వాళ్ళు ఇచ్చుకున్న ఒక నేమ్. సో ఇది బ్లూ నైల్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ చూడండి మనకు కనబడుతుందా. సో ఇలా ఒక రిజర్వాయర్ డ్యామ్గా ఇక్కడ ఈ ప్లేస్లో మనకి లొకేట్ అయింది. సో ఇది దీనికి సంబంధించిన కాంటెక్స్ట్. ఓకేనా? ఈ రకంగా ఇది లొకేట్ అయింది. ఓకే. సో తర్వాత ఇది చూసుకుంటే దీని సామర్థ్యం మనకి ఎంత అంటే 6.45 గిగావాట్ల వద్ద ఆఫ్రికాలోనే అతిపెద్ద జల విద్యుత్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అన్నట్లుగా ఇది. సో ఎందుకు అసలు డిస్ప్యూట్ ఎందుకు జరుగుతుందంటే, ఈజిప్ట్ సూడాన్ $4.2 బిలియన్ భారీ ఈ ఇథియోపియన్ డ్యామ్ వల్ల తాము పొందే నైలు నీటి వాటా తీవ్రంగా తగ్గిపోతుందని భయపడుతున్నాయి. ఈ కాంటెక్స్ట్లో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇటీవలి కాలంలో కనబడిన మిలీనియం డ్యామ్, ఇది ఏ దేశానికి సంబంధించింది? ఇథియోపియాలో కన్స్ట్రక్ట్ చేసిన ఈ డ్యామ్ వల్ల ఏ 2 దేశాలు మాకు ముప్పు ఉన్నాయి అని ఒక డిస్ప్యూట్గా వచ్చాయి. అది ఈజిప్టా, సూడానా, జిబోటియా, ఎరిత్రియానా, ఇలా క్వశ్చన్స్ అన్ని మనకు ఫామ్ అవ్వచ్చు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూస్తే ఇది ఎస్పెషల్లీ ఏపీ కల్చరల్ ఇష్యూస్లో భాగంగా మనం అడ్రస్ చేయొచ్చు. పేర్లోనే ఉంది అండి, రొట్టెల పండుగ. సో రొట్టెల పండుగ ఎక్కడ జరుగుతుంది ఇది? ఒకసారి కాంటెక్స్ట్ మీరే చదవండి. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూరు నగరంలోని ఆ దర్గా పేరు చూడండి, బారా షహీద్ దర్గా. దర్గా పేరేంటి? బారా షహీద్ దర్గా. ఈ బారా షహీద్ దర్గా దగ్గర ఈ రొట్టెల పండుగ ప్రారంభమైంది. 12 మంది అమరవీర వాళ్ళ సమాధానం దర్శించుకునేందుకు భక్తులు భారీగా చేరుకుని మొక్కులు చెల్లించి ఒకరి రొట్టెల్ని ఒకరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అర్థమవుతుందా? ఇలా ఈ ఒకరి రొట్టెల్ని ఒకరు ఇలా షిఫ్ట్ చేసుకుంటారు. నెల్లూరులో ఘనంగా రొట్టెల పండుగ జరుగుతుంది. సో రాష్ట్రంలో వివిధ జిల్లాలతో పాటు కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఒడిషా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఇలా రాష్ట్రం చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. సో ఇదొక మత సామరస్యానికి ప్రతీక మనకు కనబడుతుంది. ఇటీవల కాలంలో ఒక రొట్టెల పండుగ, ఇది ఏ దర్గాని ఉద్దేశించి లేదా ఏ డిస్టిక్లో ఇది మనకు కనబడుతుంది? ఇంతేనండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్. సో ఇవి అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీతో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.